ఊరి సర్పంచ్కే తీరుబాటుకం లేనంత పనులు ఉంటాయి. పొద్దుగాల లేచింది మొదలు పొద్దుకేదాకా ఏం చేయాలి ఎట్లా చేయాలి అని బిజీగా తిరుగుతుంటాడు. అసొంటిది ఈ దేశాన్ని నడిపించే ప్రధానమంత్రి అంటే ఇంకెంత బిజీగా ఉండాలి. అయినా కూడా ఆ బిజీ పనులన్నీ పక్కకు పెట్టి కుంభమేళా జాతరకు పోయిండు మన ప్రధాని మోడీ సారు. మరి సార్ జాతర ముచ్చట్లు ఏంది ఏం కథ అనేది ఒక్కసారి మనం కూడా చూసొద్దాం పారి. వార్రే వా, మోడీ సార్ అంటే మోడీ సారేనుల్లా కుంభమేళా జాతరకు ఇట్లా పోయిండో లేదో అప్పుడే పెద్ద రికార్డు కొట్టిండు. అదేందంటే 140 ఏండ్లకు ఒక్కసారి అయ్యే మహా కుంభమేళా జాతరకు హాజరుపడ్డ మొదటి ప్రధానమంత్రి మన మోడీ సారేనట. అందుకే సార్ ఫ్యాన్స్ ఇంకా పువ్వు పార్టీ వాళ్ళంతా ఫుల్ ఖుషి అవుతుర్రు. ఇక సార్ జాతర ముచ్చట్లకు పోతే పొద్దున స్పెషల్ విమానం ఎక్కి మోడీ సారు ప్రయాగ్రాజ్ గాలి మోటార్ డిపోలో 10 గంటలకు దిగిండు. ఆడ అప్పటికే పెద్ద సార్ను ఎదుర్కొనికే యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ సార్ తయారైండు. ఇక మోడీ సార్ దిగుడుతోనే అలై బలై తీసుకొని ఆడికించి అరైల్ ఘాట్ కు అక్కడికించి పడవల కుంభమేళా జాతర అవుతున్న తావుకు పోయిర్రు. పడవల పోత ఏమయ్యా యోగి జాతర అవ్వాలదా నడిపిస్తున్నావు, ఎటు చూసినా కోట్ల మంది జనాలున్నారు, సవలతులు కూడా మంచిగా చేసినావు షబాష్ అని చెప్పిండు కావచ్చు. ఇక సార్ వస్తుండని తెలిసి భక్తులంతా మోడీ 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 అనుకుంటా కీకలు పెట్టిర్రు. గట్ల భక్తులంతా పాయరం చూపించేటాళ్లకు సార్ గుడిగా హలో ఆదాబ్ నమస్తే అన్నట్లు చెయ్యూపిండు. త్రివేణి సంగమం కాడికి పోంగానే నదిలకు దిగి గిట్ల గంగమ్మకు పూజలు చేసిండు. గిట్ల 11 గంటల ప్రాంతంలా కాషాయం బట్టలు చేతుల రుద్రాక్ష మాల పట్టుకొని మునిగి లేసుకుంటా పుణ్యతానం చేసిండు సారు. అసలే పెద్ద సారాయే, అందుకే అధికారులు కూడా గట్టి బందోబస్తు పెట్టిర్రు. మోడీ సార్ తానం చేసే తావులో ఓ గుంజ పెట్టి దానికి తాడు కట్టిర్రు. దాంతో పట్టు మంచిగా దొరికేటాళ్లకు మునుగుడు లేచుడు మస్తు హల్కగయ్యింది. అంతేకాదు చుట్టుపట్టు ప్రధానమంత్రి సెక్యూరిటీ మొత్తం నీళ్ళలోనే పడవలేసుకొని నిలబడ్డరు. కోట్ల జనంలా ఎవ్వరు ఎటు నుంచి ఊరుకొస్తారో అని సార్ ఆడ్నుంచెల్లి వెళ్ళిపోయేదాకా రెప్పగొట్టకుండా కావలగాసిర్రు. గిట్ల తానము పూజలు అయినాక సంతు సాధువులతోని జర్రసేపు ముచ్చట పెట్టిండు. ఆ టెంక వచ్చినతో వల్లే మళ్ళా ఢిల్లీకి వెళ్ళిపోయిండు. మొత్తానికి మోడీ సార్ జాతర యాత్ర ఏ లొల్లి లేకుండా నిమ్మలంగా ఒడిచిపోయింది.